11:30 అయిందనమాట మొత్తం డెలివరీ అంతా అయిపోవడానికి. మొత్తం అది ఎక్కడెక్కడో చీకట్లో వెళ్ళి దాసుకోవడానికి, వాటి పిల్లల్ని దాచిపెట్టడానికి సేఫ్ ప్లేస్ ఎక్కడుంటదా అని వెతుక్కుంటూ అట్లా తవ్వడం స్టార్ట్ చేసిందనమాట. 11:30 నుండే స్టార్ట్ చేసింది. ముందు రోజైతే ఏమి తినలేదు ఫుడ్డు. ముందు రోజు తినలేదు. ఆ రోజు కూడా అసలు ఏం తినలేదనమాట. అప్పుడే అర్థమైపోయింది దానికి 2 డేస్‌లో డెలివరీ అవుతదని చెప్పేసి. అది ముందు డేస్ కన్నా కొంచెం డల్‌గా అయిపోయిందనమాట. అంత యాక్టివ్ లేదు. సీజీ 2-3 అవర్స్ కష్టపడిన తర్వాత ఫస్ట్ వేవ్ అయితే రావడం స్టార్ట్ అయిందనమాట బయటికి. దీనికి డెలివరీ కానీ కొంచెం ముందే అరేంజ్మెంట్ చేసుకున్నాను అనమాట. బేబీస్ వచ్చిన తర్వాత మొత్తం పడుకోబెట్టడానికని సపరేట్ ఒక టబ్బు, దాంట్లో వేయడానికి షీట్స్, సీజరు, క్లిప్, మనం బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్స్ కొత్తవి తీసుకొచ్చి పెట్టాను. గ్లౌజెస్ కూడా తెచ్చుకున్నా, జస్ట్ అలా తీసేటప్పుడు వేసుకుంటా అని చెప్పేసి. ఫస్ట్ అలా సడన్గా బేబీ బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇదైపోయి ఫస్ట్ టైం అనమాట నేను చూడడం కూడా దగ్గర నుంచి. గ్లౌజెస్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, టెన్షన్లో. మా సీజు కూడా ఫస్ట్ టైం కాబట్టి అది కూడా కొంచెం ప్యానిక్ అయిపోయిందనమాట. సడన్గా అట్లా ఏంటి వచ్చేసేసరికని అటు ఇటు తిరిగేసింది ఇంట్లో కొంచెం. అది కూడా మాకు కొంచెం భయపడిపోయామన్నమాట. సీజు భయపడింది, మేము కూడా కొంచెం భయపడ్డాను. అది ఎలాగో సెకండ్ బేబీ కొంచెం నార్మల్ అయిపోయింది. అంతకుముందే కొన్ని వీడియోస్ చూసి ఓకే ఇలా చేయాలి అని అయితే కొంచెం ఒక ఐడియా అయితే వచ్చింది. కానీ సడన్గా బేబీ వచ్చేసరికి ఏం చేయాలైతే అర్థం కాలేదు నాకు. కొంచెం బయటికి వచ్చిన తర్వాత స్లోగా తీసి పైన లేయర్ ఉంటుందిగా, అది తీసిన తర్వాత అక్కడ మనము మన బేబీకి బొడ్డుకి థ్రెడ్ కట్టడం కన్నా క్లిప్ పెట్టేసి కట్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట. థ్రెడ్ కట్టడానికి కొంచెం ఇదే. ఫస్ట్ బేబీకి అయితే చేశాను నేను, పొట్టు కట్ చేశాను. అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఎట్లా అంటే మా సీజు మొత్తం పరిగెత్తుతుంది అనమాట. దాని వెనకాల ఉండి ఫోన్ అన్ని పక్కన పెట్టేసి మర్చిపోయాను అనమాట. జస్ట్ క్లిప్ పెట్టి కట్ చేసి ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఆ బ్లడ్ బయటికి రావడం ఆగిపోయే వరకు ఉంచితే సరిపోతుంది. బేబీ బయటికి తీసిన తర్వాత బాగా తొడవాలన్నమాట. మొత్తము కొంచెం వాటర్ ఏమైనా మింగుంటాయి కదా, తెలియదు కదా, అందుకని మొత్తం నోస్ దగ్గర బేబీ పైన బాగా తొడవాలి. అది కొంచెం అప్పుడే బేబీ ఏడుస్తుంది అనమాట. ఏడ్చినప్పుడు ఆ మదర్ దగ్గరికి వస్తుంది. కానీ ఒక 10-15 minutes వరకు అయితే సీజు బేబీ దగ్గరికి అయితే రాలేదు. అది దూరమే ఉంది. ఎంత మేము దగ్గర తీసుకెళ్ళినా కూడా అది టచ్ చేయలేదన్నమాట. తర్వాత బేబీకి అయితేనేమో దానంతట అదే మొత్తం బేబీని లిక్ చేసి క్లీన్ చేసుకుంది అనమాట. ఫస్ట్ 2 బేబీస్కి అయితే రాలేదు. ఆ వాటర్ని బాగా తుడవకపోతే అవి లోపల అట్లే ఉండిపోయి బేబీ తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. అందుకే బాగా తుడవాలన్నమాట. అది సెకండ్ బేబీ, ఫోర్త్ బేబీ బాగా వాటర్ మింగేసింది అనమాట. చాలా టైం పట్టింది వాటికి మొత్తం తుడవడానికి. బేబీ వాటర్ లోపలికి మింగిందని మనకు ఎలా తెలుస్తుంది, దాని నోస్ దగ్గర తుడిచే కొద్దీ లైట్గా వాటర్ వస్తూ ఉంటాయి అనమాట. అందుకు కొంచెం 1 డ్రాప్ అట్లా వస్తుంటుంది. కొంచెం తుడవడానికి టైం ఎక్కువ పడుతుంది. ఎక్కువసేపు లోపల ఆ లేయర్ లోపల ఉంటే అది వాటర్ ఎక్కువ మింగేస్తుంది అనమాట. మనం తొందరగా లేయర్ పైనుంచి కట్ చేయకపోతే అప్పుడు వాటర్ మింగుతుంది. సో అలాంటప్పుడు మనం తుడవాలి ఎక్కువసేపు దాన్ని. అయిపోయిన తర్వాత వాటికి కొన్ని పాలలో కొంచెం బెల్లం వేసి తాగిపించాలన్నమాట. దానికి కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. అప్పుడప్పుడు తాగిపించవచ్చు అలా. దాని తర్వాత వెంటనే మొత్తం బేబీస్ అన్నీ వచ్చిన తర్వాత 1 by 1 వచ్చిన వెంటనే అయినా సరే దాన్ని పట్టుకొని ఫీడ్ చేయించాలన్నమాట. ఫీడింగ్ చేయించేసేయాలి వాటికి. కానీ అది వెంటనే చేయనివ్వలేదు. మొత్తం ఒక 2 బేబీస్ వచ్చిన తర్వాతనే చేయనిచ్చింది. వెంటనే అయితే చేయనివ్వలేదు సీజు.
ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి రావడానికి మధ్యలో 45 మినిట్స్ టైం పట్టింది. 45 మినిట్స్ వరకి అది అటు ఇటు తిరుగుతూనే ఉంది, అక్కడక్కడ తవ్వడం అవన్నీ చేస్తుంది. 45 మినిట్స్ తర్వాత వచ్చిందనమాట. మళ్ళీ థర్డ్ బేబీకి ఫోర్త్ బేబీకి ఏమో కొంచెం వెంటనే అయిపోయాయి, హాఫ్ అన్ అవర్ లోపే వచ్చేసింది. లాస్ట్ బేబీ అయితేనేమో ఒక 20 మినిట్స్లో వచ్చింది. అట్లా డిఫరెంట్లా టైమింగ్స్లో వచ్చాయన్నమాట. మొత్తం 4 బేబీస్ వచ్చినాయన్నమాట. 3 ఏమో ఫీమేల్, 1 ఏమో మేల్ బేబీ వచ్చింది.